Hello friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. So welcome everyone on React online course demo session ki. సో బేసిక్గా ఇందులో మనకి కోర్సు స్ట్రక్చర్ వచ్చేసరికి 4 weeks స్ట్రక్చర్ కింద మనం డివైడ్ చేసుకుంటాము. సో ఇందులో స్టార్టింగ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్స్ నుంచి సో రియాక్ట్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తాము. సో బేసిక్గా అయితే ఇంతకుముందు కోర్సులో అయితే అంటే ఇంతకుముందు ట్రైనింగ్స్లో అయితే HTML ఇవి అసలు బేసిక్స్ అయితే కవర్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే అవి ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటే మీరు ఫాస్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే వాటిని కూడా యాడ్ చేసాము. సో ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా లేదా బేసిక్ ఐడియా ఉన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మీకు మెయిన్ టాపిక్స్ ఏవైతే అవసరం ఉంటాయో వాటి మీద ఒక బేసిక్ ఐడియా వచ్చింది. సో అప్పుడు మీకు రియాక్ట్ వీటికి సంబంధించిన వాటిని ఫాస్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇది ఇందులో కొత్తగా యాడ్ చేసాము HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్స్. ఇందులో ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్పుకుంటాము. మరి డీటెయిల్గా అంటే ప్రతి టాపిక్ని డీటెయిల్గా చెప్పడం అలాంటివి ఉండదు అనమాట. ఎందుకంటే మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ కోర్సులో రియాక్ట్ మీద ఉండిద్ది. రియాక్ట్ ఇంకా రెడక్స్ ఈ రెండింటి మీద ఉండిద్ది. సో కాబట్టి అవి తప్ప మిగతా వాటిలన్నీ కూడా మీకు ప్రీ రిక్విజైట్స్ టైప్ అనమాట. అంటే మీకు వాటి మీద బేసిక్ ఐడియా ఉంటే అవి మీకు రియాక్ట్ నేర్చుకునేటప్పుడు ఫాస్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ వీక్లో మనం ఇలా HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్స్ చెప్పుకుంటాము. తర్వాత రియాక్ట్ బేసిక్స్, రియాక్ట్ ఎసెన్షియల్స్, ఇంకా రియాక్ట్ రౌటింగ్. సో ఈ ఒక్కొక్క దాంట్లో ఇంకా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవి నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. ఇది జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ అనమాట. సో సెకండ్ వీక్లో వచ్చేసరికి మనకి హుక్స్ గురించి, రిడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ గురించి, ఆ రిడక్స్లో కొన్ని సింపుల్ ప్రాజెక్ట్స్ గురించి. నెక్స్ట్ వీక్ 3లో కంప్లీట్గా ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. ఫుల్ టైం ప్రాజెక్ట్స్, కామర్స్, ఇంకా లింక్డ్ఇన్ ప్రాజెక్టు, ఇంకా ఈ అడ్మిన్ డాష్బోర్డ్. ఫోర్త్ వీక్లో అడ్మిన్ డాష్బోర్డ్, చార్ట్ అప్లికేషను. ఓవరాల్గా 4 అదే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట, పెద్ద ప్రాజెక్ట్స్. ఇంకా మిగతా కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసరికి మనకి రియాక్ట్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే మనకి వర్క్ సంబంధించి ఇంపార్టెంటో సో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఇంకా ఫైనల్గా మొత్తం అంతా అప్లికేషన్స్ అన్నీ చేశాక డిప్లాయ్మెంట్ అనేది చేస్తాము. ఇంకా కొంచెం టైప్ స్క్రిప్ట్ని కూడా ఇందులో టచ్ చేస్తాము. అంటే మనం జావా స్క్రిప్ట్తోనే కాకుండా టైప్ స్క్రిప్ట్తో కూడా రియాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీకు జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ ఇవ్వడానికి అనమాట. సో ఆ టైప్ స్క్రిప్ట్తో కూడా ఎలా చేయొచ్చు అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఇస్తాను. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. సో 1-on-1 15 minutes అలాగా ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే టోటల్ ఓవరాల్గా మీకు కోర్స్ అంతా నేర్చుకున్న తర్వాత మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఇంటర్వ్యూస్ ఎలా పెర్ఫామ్ చేయగలుగుతారు, లేదంటే ఇంటర్వ్యూస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, సో వాటికి మీరు ఎలా ఆన్సర్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా చెప్తాము. సో ఫస్ట్ బేసిక్ ఇంటర్వ్యూస్లా తీసుకొని తర్వాత నేను వాటికి మొత్తం అందరినీ గ్యాదర్ చేసి అగైన్ క్వశ్చన్స్ అన్నీ చెప్పి వాటికి ఆన్సర్స్ కూడా చెప్తాను ఫైనల్ డేలో. సో అలా మనకి ఓవరాల్గా 4 weeks కింద మనం డివైడ్ చేసుకున్నాం అనమాట ప్రజెంట్ అయితే. సో ఈచ్ వీక్లో మనకి అగైన్ వీక్ అంటే సాటర్డే సండేస్ చెప్పుకుంటాం. ట్రైనింగ్ వచ్చేసరికి ఓన్లీ వీకెండ్స్ ఉంటుంది, సాటర్డే సండే. సో ఈచ్ డేలో మనకి 2 sessions ఉంటాయన్నమాట. మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ సెషన్ ఒకటి. మార్నింగ్ సెషన్ వచ్చేసరికి మార్నింగ్ 10 to 11:30, ఈవినింగ్ సెషన్ వచ్చేసరికి 6 to 7:30 అనమాట. సో ఈ 2 sessionsలో సాటర్డే సండే 2 days ఓవరాల్గా 4 sessions జరుగుతాయి అనమాట. అంటే ఎవ్రీ వీక్ 4 sessions ఉంటాయి. సో ఓవరాల్గా మనకి 4 into 4 16 sessions ఉంటాయి అనమాట టోటల్ కోర్స్ అంతటికి. సో నెక్స్ట్ ఇంకా మీకు ప్రీ రిక్విజైట్స్ ఏంటంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. ఇంకా HTML, CSS, జావాస్క్రిప్ట్ మీకు ఆల్రెడీ తెలుసుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఫాస్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ మనం ఇక్కడ బేసిక్స్ అనేవి కవర్ చేసినా కూడా అంత ఇన్డెప్త్గా మనం కవర్ చేయం కాబట్టి, అంటే 1 dayలో చెప్పేస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ 3 కూడా ఒక 3 different టెక్నాలజీస్. సో వాటిని మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటే అప్పుడు మీకు కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది. ఈ బేసిక్స్ అనేవి జస్ట్ ఒక బేసిక్ ఐడియా మాత్రమే ఇస్తాయి అనమాట. సో కాబట్టి 3 మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే ఎక్కువ ప్లస్ అవుతుంది. ఒకవేళ లేకపోయినా కూడా నేను ఆల్రెడీ బేసిక్స్ అనేవి కవర్ చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదనమాట. మీరు స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి కూడా రియాక్ట్ చేసి నేర్చుకోవడానికి ఈ ట్రైనింగ్ అనేది సరిపోద్ది అనమాట. సో ఇందులో వీక్ 1లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఫస్ట్ ఈ ప్రీ రిక్విజైట్స్ గురించి చెప్పుకున్నాం కదా, HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్స్ చెప్పుకుంటాము. అందులో ఉన్న ఇన్డెప్త్ టాపిక్స్ అన్నింటిని కూడా మనం కవర్ చేస్తాము. మ్యాక్సిమం మన రియాక్ట్ చేసేకి ఉపయోగపడే ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని ఎక్కువ టచ్ చేస్తాము. ఇంకొక బేసిక్ సింపుల్ వెబ్ పేజ్ అనేది చేస్తాము. ఈ మూడింటిని యూజ్ చేసుకొని జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం అనమాట. సో సెకండ్ సెషన్ వచ్చేసరికి మనకి రియాక్ట్ బేసిక్స్. సో ఇందులో మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి,
మల్టీపేజ్ అప్లికేషను, ఇంకా రియాక్ట్ గురించి ఇంట్రడక్షను, ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేసుకోవాలి, సో జేఎస్ఎక్స్ యూసేజ్, ఇంకా రియాక్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇంకా వర్చువల్ డాము, రియల్ డాము, రెండరింగు, లిస్ట్స్, అంటే రియాక్ట్లో ఉన్న బేసిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేస్తాము. సో ఇక్కడ మెన్షన్ చేయని కొన్ని టాపిక్స్ కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు. సో ఇక్కడ మెయిన్ మెన్షన్ చేసింది ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇందులో ఉన్నవి ఎగ్జాక్ట్గా అక్కడ చెప్తామని కాదు, వీటితో పాటు ఎక్స్ట్రా కూడా చెప్పేవి కూడా ఉంటాయి అనమాట. సో ఇవి బేసిక్ ఓవర్ ఇవ్వడానికి అనమాట ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో ఇందులో మనం హ్యాండ్స్ ఆన్ చేసేవి ఇన్స్టాలేషన్స్ అవి చూస్తాము. అంటే మన రియాక్ట్ స్టార్ట్ చేయడానికి ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా ప్రాజెక్ట్ సెటప్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండ్స్ ఆన్లో చూస్తాము. ఇంకా ఒక 2 సింపుల్ ప్రాజెక్ట్స్ చూస్తాము. ప్రాజెక్ట్స్ అనే బదులు టాస్క్లు అంటే సరిపోద్ది. అంటే 2 సింపుల్ టాస్క్లు అనేవి ఈ టాపిక్స్ని యూజ్ చేసుకొని చేస్తాము. అవి మూవీస్ లిస్ట్ యాప్, వెదర్ యాప్ అనమాట. సో థర్డ్ సెషన్ వచ్చేసరికి రియాక్ట్లో ఉన్న ఎసెన్షియల్స్, అంటే బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి. సో కాంపోనెంట్స్ అని చెప్పేసి టాపిక్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, ఇంకా ప్రాప్స్, స్టేట్స్, లైఫ్ సైకిల్ మెథడ్స్, ఈవెంట్స్, ఫార్మ్స్, ఇంకా స్టైలింగ్ సంబంధించి నార్మల్ స్టైలింగ్, ఇంకా ఎక్స్టర్నల్ స్టైలింగ్ యూజ్ చేస్తాము. అంటే బూట్ స్ట్రాప్, మెటీరియల్, సో వాటిని ఎలా యూజ్ చేయొచ్చు, సో ఇవన్నీ కూడా మనం ఈ రియాక్ట్ ఎసెన్షియల్స్లో కవర్ చేస్తాం అనమాట. ఇంకా వీటిలన్నిటిని యూజ్ చేసుకొని ఒక మ్యూజిక్ స్టోర్ అప్లికేషన్ చేస్తాము. నెక్స్ట్ ఫోర్త్ సెషన్లో వచ్చేసరికి రౌటింగ్ గురించి నేర్చుకుంటాము. సో రౌటింగ్ని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాము, అందులో రియల్ టైం ఫీచర్స్ ఏంటి, ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనం ఈ రౌటింగ్లో నేర్చుకుంటాము. ఇంకా ఏపీఎస్ ఇంటిగ్రేషన్ కూడా ఎలా చేయొచ్చు అనేది ఈ రౌటింగ్లో నేర్చుకుంటాం అనమాట. సో దీనికి ఫెచ్, ఇంకా యాక్సెస్ యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేది చూస్తాం. సో ఇంకా ఈ టాపిక్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ఒక డైనమిక్ మ్యూజిక్ స్టోర్ అప్లికేషన్ అనేది చేస్తాము. సో ఇది ఓవరాల్గా సెషన్ 4లో చేసేది. సో నెక్స్ట్ సెకండ్ వీక్లో వచ్చేసరికి ఇక్కడ హుక్స్ అనేవి నేర్చుకుంటాము. సో బేసిక్గా హుక్స్ ఇంట్రడక్షన్ కానీ, ఆ హుక్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్, అంటే బేసిక్ హుక్స్, ఎడిషనల్ హుక్స్, లేటెస్ట్గా క్రియేట్ అయిన హుక్స్, సో వీటిలన్నిటికంటే ఓవరాల్ హుక్స్ గురించి మనం ఈ సెషన్లో నేర్చుకుంటాం అనమాట. ఇంకా ఇందులో మనం ఫెచ్ అనేది యూజ్ చేసుకుని ఒక కస్టమ్ హుక్ లాంటిది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది కూడా ఇందులో చూస్తాము. సో ఓవరాల్గా హుక్స్ అన్ని యూజ్ చేసి ఒక కాంటాక్ట్స్ అప్లికేషన్ అనేది చేస్తాము ఈ సెషన్లో. సో ఆ నెక్స్ట్ సెషన్లో రెడక్స్ గురించి నేర్చుకుంటాం. ఆ రెడక్స్లో దాని యొక్క ఇంట్రడక్షన్ కానీ, దాని ఆర్కిటెక్చరు, ప్రిన్సిపల్స్, ఇంకా రియాక్ట్తో ఈ రెడక్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా కనెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ రెడక్స్ సెషన్లో చూస్తాము. ఇందులో ఒక సింపుల్ ల్యాప్టాప్ స్టోర్ అప్లికేషన్ అనేది చేస్తాము ఈ రెడక్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఈ రియాక్ట్ని రెడక్స్తో కంబైన్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ మనకి కాంటాక్ట్స్ అప్లికేషన్ ఉండిద్ది. ఇది ఒక సింపుల్ క్రెడ్ ఆపరేషన్స్ బేస్ చేసుకున్న అప్లికేషను. నెక్స్ట్ ఈ కామర్స్ అప్లికేషన్ ఒకటి చేస్తాము. సో ఇది ఫుల్ టైం పెద్ద అప్లికేషన్ అనమాట. సో ఇందులో మనకి టోటల్ స్టార్టింగ్ నుంచి, అంటే లాగిన్ నుంచి లాగౌట్ వరకు మొత్తం ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేస్తాము. సో అవి ప్రొడక్ట్స్ లిస్ట్ కానీ, సెర్చింగ్ కానీ, యాడ్ టు కార్ట్, బై నౌ ఆప్షను, చెక్అవుట్, ఇన్వాయిస్, పేమెంట్, ప్రొఫైలు, సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ ఫీచర్స్ ఉంటాయి కదా. సో వాటిలన్నింటినీ మనం ఈ కామర్స్ అప్లికేషన్ చేసేటప్పుడు నేర్చుకుంటాము. సో అది వీక్ 2 వచ్చేసరికి. వీక్ 2 లోపే మొత్తం మ్యాక్సిమం అన్నింటిని మనం కవర్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు నుంచి ఏంటంటే వీక్ 2 నుంచి మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. సో వీక్ 3లో కంప్లీట్గా ఇది ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. సో ఇది లింక్డ్ఇన్ అప్లికేషన్ ఒకటి చేస్తాము సోషల్ మీడియా సంబంధించి. సో ఇందులో మనకి పోస్టులు కానీ, సెర్చ్ కానీ, లాగిన్, లాగౌట్, కామన్ ఇవన్నీ అలానే ఉంటాయి. ఇవి కాకుండా మిగతా ఫీచర్స్ మన లింక్డ్ఇన్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో దానిలాగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది ఈ వీక్ 3లో చేస్తాం అనమాట. సో దీనికి బోత్ రియాక్ట్, రెడక్స్ రెండింటిని యూజ్ చేస్తాము. సో అలానే నెక్స్ట్ సెషన్లో అడ్మిన్ డాష్ బోర్డ్ ఒకటి చేస్తాము. అంటే ఇప్పటి వరకు మనం 3 మెయిన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఒక అడ్మిన్ డాష్ బోర్డ్ అనమాట. అంటే నార్మల్గా అడ్మిన్ అప్లికేషన్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి అడ్మిన్ డాష్ బోర్డ్స్ ఉంటాయి. సో అది కూడా ఎలా చేయొచ్చు అనేది మనం ఈ సెషన్లో చూస్తాము. సో దానికి అడ్మిన్ డాష్ బోర్డ్ అని ఇక్కడ ఒక ప్రాజెక్ట్ లాంటివి చేస్తాము. సో అది కూడా స్క్రాచ్ నుంచి కాకుండా మనకు అడ్మిన్ డాష్ బోర్డ్స్ చాలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. అంటే ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి. సో అందులో ఒక టెంప్లెట్ తీసుకొని దాన్ని మనం ఈ అడ్మిన్ డాష్ బోర్డ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, మన రియాక్ట్ జేఎస్లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఈ అడ్మిన్ డాష్ బోర్డ్ ద్వారా చూపిస్తాను. సో ఇందులో మీకు టేబుల్స్ కానీ, చార్ట్స్ కానీ, ఇంకా నార్మల్ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ, యూజర్ సంబంధించి కానీ, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ అడ్మిన్ డాష్ బోర్డ్లో మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్గా వీక్ 3లో. సో వీక్ 3లో కంప్లీట్గా మనకి ప్రాజెక్ట్స్ అనమాట. సో ఫైనల్ వీక్లో చాట్ అప్లికేషన్ ఉండిద్ది అనమాట. సో మామూలుగా 1-on-1 చాటింగ్, అలానే గ్రూప్ చాటింగ్. సో వీటిలన్నింటినీ మనం కలిపి ఒక చాట్ అప్లికేషన్ కింద చేస్తాం మనం. సో దీన్ని మనం ఈ 4th వీక్లో ఫస్ట్ సెషన్లో నేర్చుకుంటాము. సో
ఇంక ఫైనల్ సెకండ్ సెషన్ వచ్చేసరికి ఈ డిప్లాయ్మెంట్ కానీ టెస్టింగ్ కానీ ఇంకా టైప్ స్క్రిప్ట్ బేసిక్స్ కానీ వీటిలన్నిటిని మనం ఈ సెకండ్ సెషన్లో నేర్చుకుంటాము. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ 2 సెషన్స్ అంటే లాస్ట్ డే అంటే వీక్ 4లో లాస్ట్ డే కంప్లీట్గా మాక్ ఇంటర్వ్యూస్ అనమాట. సో మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ ఉంటుంది. సో ఈచ్ పర్సన్కి అరౌండ్ 15 minutes to 20 minutes అలాగా ఇంటర్వ్యూస్ లాగా తీసుకుంటా అనమాట. సో ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత అగైన్ మనకి టైం ఉంటే లాస్ట్లో అగైన్ ఒక ఎక్స్ట్రా సెషన్ తీసుకొని అందులో మొత్తం అందరిని గ్యాదర్ చేసి మీకు ఆ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగాను వాటికి ఆన్సర్స్ మీరు ఎలా చెప్తే ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయొచ్చు. సో ఆ టిప్స్ అన్నీ కూడా నేను లాస్ట్ డే మీకు చెప్తాను అనమాట. సో ఇలా ఓవరాల్గా మనం కోర్స్ అంతటిని కూడా ఇలా ఫినిష్ చేస్తాము, అంటే ఫైనల్ మాక్ ఇంటర్వ్యూస్తో ఫినిష్ చేస్తాం అనమాట. సో బేసిక్గా అయితే ఈ కోర్సు సంబంధించిన సిలబస్ అయితే ఇది కంప్లీట్ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి రియాక్ట్ కంప్లీట్ కాన్సెప్ట్స్, అలానే రియాక్ట్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఫైనల్గా ఇంటర్వ్యూస్. సో బేసిక్గా రియాక్ట్ కోర్స్ వచ్చేసరికి దాని యొక్క సిలబస్ ఇదనమాట. సో ఓవరాల్గా 16 సెషన్స్ 4 weeks కరికులం. సో నెక్స్ట్ ట్రైనింగ్ ప్రాసెస్ చూద్దాం. సో దీనికంటే ముందు మీకు ఏదైనా సిలబస్ మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి. సో నేను ఫైనల్గా లాస్ట్లో మీకు అడుగుతాను ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఏంటన్నది. సో అప్పుడు మీకు అందరికీ ఒక్కొక్కరికి క్లియర్ చేస్తాను లాస్ట్లో. సో ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ట్రైనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు 4 weeks డ్యూరేషన్ ఉండిద్ది. సో 4 weeks అంటే వీకెండ్స్ కాబట్టి సాటర్డే సండే, సో టోటల్ 8 days అనమాట. 8 days అంటే ఒక్కొక్క డేలో 2 సెషన్స్. సో టోటల్ ఓవరాల్గా 16 సెషన్స్ ఉంటాయి. సో ఈచ్ సెషన్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 130 hours ఉంటుంది, అంటే 1 hour 30 minutes ఉంటుంది. ఖచ్చితంగా 1 hour 30 minutes అని చెప్పలేము, ఒక్కోసారి అది పెరగొచ్చు, ఒక్కోసారి తగ్గొచ్చు. బట్ మన మెయిన్ ఫోకస్ దేని మీద ఉండిద్ది అంటే కాన్సెప్ట్స్ కవర్ చేయడం మీద ఉండిద్ది అనమాట. మనం ఏదైతే సిలబస్ పెట్టుకున్నామో అది మనకి క్లియర్గా కవర్ అయిందా లేదా, మీకు అది క్లియర్గా అర్థమైందా లేదా, సో మెయిన్ ఫోకస్ అనేది దాని మీద ఉండిద్ది. దాంతోపాటుగా మనం టైం కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి సో మినిమంగా 130 hours అనేది ఇక్కడ లిమిట్ కింద పెట్టాం అనమాట. సో 130 hoursలో మ్యాక్సిమం మనం కవర్ చేయడానికి చూస్తాము. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక ½ hour అలా టైం పట్టినా కూడా మనం ఓవరాల్గా మెయిన్ ఫోకస్ అంతా కూడా టాపిక్స్ని కవర్ చేయడానికి చూస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం చెప్పుకున్న ట్రైనింగ్ ప్రజెంట్ ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా గూగుల్ మీట్లో, సో సేమ్ ఇలానే మనం కనెక్ట్ అవుతాం అనమాట. ట్రైనింగ్ అంతా కూడా సేమ్ మ్యాక్సిమం ఇదే లింక్ యూజ్ చేస్తాము మనం ట్రైనింగ్స్ కూడా. సో అందులో ట్రైనింగ్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో సో వాళ్ళని అలౌ చేస్తాం అనమాట ఇందులోకి. నెక్స్ట్ మనకి ఈచ్ లెక్చర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచెస్లో ట్రైనింగ్ అంతా అయిపోయింది కాబట్టి మీకు ఆల్రెడీ ఆ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఇన్ కేస్ ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉన్నా లేదంటే మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి అటెండ్ అవ్వలేకపోయినా సో అప్పుడు మీరు మిస్ అయ్యారని ఛాన్స్ అనేది లేకుండా మీరు విఎం ట్రైనింగ్ వెబ్సైట్లో సేమ్ ఇదే లెక్చర్ అనేది మీకు అక్కడ రికార్డ్ చేసి అందులో మీకు అవైలబుల్గా ఉండేలా చేస్తాం అనమాట. సో దానివల్ల మీరు ఒకవేళ ఇది మిస్ అయినా కూడా అక్కడ నేర్చుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో అలాగా ఎవ్రీ లెక్చర్తో పాటు మీకు నేను చెప్పే ప్రెజెంటేషన్ కానీ ఆ లెక్చర్ సంబంధించిన క్విజ్ కానీ లేదంటే టాస్క్లు కానీ ఇవన్నీ కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. అంటే ఎవ్రీ వీక్కి అవైలబుల్ వస్తాయి అనమాట. సో ఆ వీక్ తర్వాత మీరు అందులోనే మీరు ఆ లెక్చర్స్ మీరు మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవాలనుకున్నా అంటే ఎవ్రీ టైం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి సో 2-3 సార్లు మీరు చూసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో అలా మీకు ఇది యూజ్ అవుతుంది. అంటే వన్స్ ట్రైనింగ్ లెక్చర్ అయిపోయిన తర్వాత మీకు ఆ రికార్డ్ అయింది మీకు ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఈ క్విజ్ కానీ టాస్క్లు కానీ ఇవి ఏంటంటే గూగుల్ ఫామ్స్లోని అలానే గూగుల్ డాక్స్ మ్యాక్సిమం గూగుల్ అప్లికేషన్ యూజ్ చేస్తాం అనమాట మనం. సో అవి కొంచెం సింపుల్ సెక్యూర్గా ఉంటాయి, ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. సో దానివల్ల మనం మ్యాక్సిమం గూగుల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాము. ఇంకా కోడ్ వచ్చేసరికి మనం గిట్హబ్లో స్టోర్ చేస్తాం. సో గిట్హబ్ అందరికి మ్యాక్సిమం ఐడియా ఉండిద్ది. లేదంటే నేను గిట్హబ్ గురించి కూడా నేను కోర్సులో మీకు ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. సో దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి అనేది. సో మ్యాక్సిమం కోడ్ అంతా కూడా మ్యాక్సిమం మనకి అందులోనే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అందులోంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ట్రైనింగ్ ప్రాసెస్ అయితే ఇదనమాట. సింపుల్ 4 weeks ట్రైనింగ్ ప్రాసెస్, 16 సెషన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కోర్సు సంబంధించిన కొన్ని టర్మ్స్ అంటే క్యాన్సిల్ చేయడం కానీ రీఫండ్ సంబంధించి. సో బేసిక్గా నేను కింద అదే నార్మల్గా వెబ్సైట్లో విఎం ట్రైనింగ్ వెబ్సైట్లో నేను పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో అందులో మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడ ఉన్న బ్యాంక్ డీటెయిల్స్లో అన్ని జీరోస్ ఉంటాయి అనమాట. క్యాపిటల్ ఇది ఆల్ఫాబెట్ ఓ ఉంది కదా, ఓ అనేది ఉండదు, అన్ని జీరోసే. ఇన్ కేస్ మీరు బై మిస్టేక్గా మీరు ఎంటర్ చేస్తారేమో అని చెప్పేసి జస్ట్ ఇది ఒకటి మీకు మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బై మిస్టేక్ అలా మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఎక్కువ అమౌంట్ కదా, సో కాబట్టి మీకు రీఫండ్ అనేది కష్టం అనమాట. ఈవెన్ మీరు బ్యాంక్ని అప్రోచ్ అయినా కూడా మ్యాక్సిమం వాళ్ళు మీరు రాంగ్గా ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా మాకు సంబంధం లేదంటారు.
సో దానివల్ల కొంచెం ఇదే ఇన్ కేస్ మీరు బ్యాంక్కి ట్రాన్సాక్షన్ చేసేయాలంటే కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ అన్ని జీరోస్ ఉంటాయి, ఆల్ఫాబెట్ ఓ ఉండదు. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే అయితే అసలు ప్రాబ్లం లేదనమాట. డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా దానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు వన్స్ ఇందులోకి ఎన్రోల్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయాలనుకుంటే, అంటే వన్స్ కోర్సు స్టార్ట్ అయ్యే ముందు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ కోర్సు స్టార్ట్ అయ్యాక మీరు క్యాన్సిల్ చేయడానికి ఉండదు అనమాట. ఇన్ కేస్ మీరు ఈ బ్యాచ్ మిస్ అయిపోయి నెక్స్ట్ బ్యాచ్ మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటే అవ్వచ్చు, కానీ క్యాన్సిలేషన్ అనేది అవ్వదన్నమాట. అంతేకాకుండా ఇన్ కేస్ మీరు అటెండ్ అవ్వలేను అనుకున్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ లెక్చర్స్ అన్నీ కూడా మీకు విఎం ఆన్లైన్ ట్రైనింగ్ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. సో కాబట్టి మీరు వాటిని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు మిస్ అయితే, మ్యాక్సిమం మిస్ అవ్వరు అనుకుంటున్నాను, ఇన్ కేస్ ఎమర్జెన్సీ చెప్పలేం కాబట్టి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది మీకు చెప్తున్నాను అనమాట. సో రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 1 జూలై నైట్ వరకు మీకు ఓపెన్లో ఉంటుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతే మీరు క్యాన్సిల్ చేయడానికి ఉండదు అనమాట. ఇన్ కేస్ మరీ ఎమర్జెన్సీ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు నెక్స్ట్ బ్యాచ్లో స్టార్ట్ అవ్వచ్చు. లేదు అంటే మీరు విఎం ట్రైనింగ్ వెబ్సైట్ ద్వారా మీరు సేమ్ అదే ట్రైనింగ్ని మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఇవి బేసిక్గా ఈ కోర్స్ సంబంధించిన క్యాన్సిలేషన్ ఇంకా రీఫండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంక ఫైనల్గా కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక డిజిటల్ సర్టిఫికేట్ అనేది ఇస్తాము. సో అందులో మీకు వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. మీరు హెచ్ఆర్స్కి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే, సో అక్కడ కింద మీకు వెబ్సైట్ లింక్ అనేది సర్టిఫికేట్లో ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఆ లింక్ అనేది వాళ్ళు యాక్సెస్ చేసి డైరెక్ట్గా మీకు ఒక ఐడి అనేది ఉంటుంది అనమాట. సో ఆ ఐడిని వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తారు. సో అప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అని చెప్పేసి మీకు వెరిఫై అవుతుంది అనమాట. సో డిజిటల్ సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏవైతే మనం ట్రైనింగ్లో నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. సో కాబట్టి అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంతేకాకుండా వాటి యొక్క ఎక్స్పైరీ అనేది ఉండదన్నమాట, మీ లైఫ్ టైం యాక్సెస్. సో వన్స్ మీరు ఎన్రోల్ అయినా లేదా కోర్స్ ఏదైనా పర్చేస్ చేసుకున్నా, సో రెండు కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా మీకు మొత్తం అంతా కూడా ఫుల్ యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లేదా ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట, వెంకటేష్ ముగ్లీ అఫీషియల్ గ్రూపు. సో అందులో మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే అందులో పోస్ట్ చేయొచ్చు. సో అందులో మనకి మోర్ దాన్ 150 నుంచి 160 ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ ఉన్నారు. సో కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా మోర్ దాన్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనమాట. సో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళు మొత్తం క్లియర్ చేస్తారు. సో అందులో నేను కూడా ఒక మెంబర్ని. సో నేను కూడా కొంచెం టైం ఉన్నప్పుడు నేను క్లియర్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం వాళ్ళే డౌట్స్ క్లియర్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరు క్లియర్ చేయకపోతే అప్పుడు నేను టైం తీసుకొని నేను క్లియర్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇందులో క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ వాట్సాప్ గ్రూప్లో. సో అది ఓవరాల్గా సిలబస్ సంబంధించి, అలానే కోర్స్ ట్రైనింగ్, ఇంకా కోర్స్ ప్రాసెస్. ఇంకా ఈ కోర్సు వచ్చేసరికి స్టార్టింగ్ ఎప్పుడంటే ఈ 2 జూలై అంటే నెక్స్ట్ వీక్ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ అంతా కోర్స్ ఉంటుంది. సో సెషన్స్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మార్నింగ్ సెషను 10 to 11:30, ఈవినింగ్ సెషన్ 6 to 7:30 అనమాట. అంటే మీరు 2 సెషన్స్కి అవైలబుల్ ఉండాలి, అంటే మార్నింగ్ ఈవినింగ్. ఎందుకంటే రెండిట్లోనూ కూడా మనం కవర్ చేయాల్సిన అదే టోటల్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తాం కాబట్టి సో ఇందులో మీకు చాయిస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి మీరు బేసిక్గా మీ అవైలబిలిటీ అనేది చూసుకోండి. వీకెండ్స్ కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి నేను 2 సెషన్స్ పెట్టాను అనమాట. ఇంతకుముందు ట్రైనింగ్లో అయితే ఓన్లీ ఒక సెషనే పెట్టేవాడిని, అంటే సాటర్డే సండే ఈవినింగ్ 6 to 7:30 పెట్టేవాడిని. ఇప్పుడు కొంచెం అంటే ఫాస్ట్గా అలానే ఎక్కువ కాన్సెప్ట్స్ని కవర్ చేయడానికి ఎక్కువ సెషన్స్ అనేది తీసుకున్నాను. అలానే కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ని కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట. అంటే రియాక్ట్ నేర్చుకునే ముందు బేసిక్స్, అలానే HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్స్, ఇంకా రియల్ టైం ప్రాజెక్ట్స్ కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఆల్రెడీ మీకు వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో సేమ్ ఇదే ప్రైస్ అనమాట. ఇందులో ఓవరాల్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ ఆన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి, మనం ప్రాక్టికల్గా చేసేవి. ఇంకా ప్రతి లెక్చర్కి క్విజెస్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా ప్రాక్టికల్ టాస్క్స్ ఉంటాయి. ఇంకా ప్రతి లెక్చర్ చెప్పుకున్నట్టుగా వీడియోస్ని రికార్డ్ చేసి ఉంటాయి కాబట్టి మీకు ప్రొవైడ్ చేస్తాము అవి కూడా. ఇంకా కోడ్ లింక్స్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఎన్రోల్ చేసుకోవడానికి ఈ విఎం ట్రైనింగ్ వెబ్సైట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్లో మీరు విజిట్ చేస్తే డైరెక్ట్ ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎన్రోల్ చేస్తే డైరెక్ట్గా నాకు వాట్సాప్కి మెసేజ్ వచ్చింది అనమాట. సో అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత జస్ట్ మీ ఫుల్ నేము అలానే మీ ఈమెయిల్ అడ్రస్ నాకు ఇస్తే నేను మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఎన్రోల్మెంట్ అనేది చేస్తాను అనమాట. సో అప్పుడు మీరు డైరెక్ట్ జూలై 2 నుంచి ట్రైనింగ్కి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్, జస్ట్ పే చేయడం,
డైరెక్ట్గా స్క్రీన్ షాట్ ఒకటి సెండ్ చేయడం. సో దాని తర్వాత మీ ఈమెయిల్ ఫుల్ నేమ్ ఇస్తే సరిపోద్ది అనమాట. సో ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేశాను ఎన్రోల్మెంట్ ప్రాసెస్. సో పేమెంట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేశాను. జస్ట్ పే చేసి జస్ట్ ఒక చిన్న సింపుల్ స్క్రీన్ షాట్ పెడితే అయిపోయినట్టు అనమాట. డైరెక్ట్గా నేను మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేస్తాను. సో ఇది ఫైనల్గా ఈ డెమో సంబంధించి. సో ఇప్పుడు ఒకసారి మీ డౌట్స్ ఒక్కొక్కటి క్లియర్ చేస్తాను. సో హౌ మచ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఐ గెట్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్? సో ట్రైనింగ్ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది. నేను ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందని అయితే నేను చెప్పను. మీరు చెప్పిన తర్వాత దాన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేశారనే దాన్ని బట్టి ఉండిద్ది. మ్యాక్సిమం నేను చెప్పేదాన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు గ్రాస్ప్ చేసుకోగలిగితే, అంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒక చెప్పిన వెంటనే మీరు అర్థం చేసుకోగలిగితే దగ్గర 5 to 10 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాబట్టి సో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది. బట్ రియాలిటీలో చెప్పుకుంటే అంత ఫాస్ట్గా మనం గ్రాస్ప్ చేసుకోలేం కాబట్టి సో దానికి టైం పట్టుద్ది అనమాట. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది అనమాట. జావాస్క్రిప్ట్ సెషన్ ఎంత టైం పడుతుంది? టోటల్ HTML, CSS, జావాస్క్రిప్ట్ 3 కలిపి ఒకే సెషన్లో తీసుకుంటాం 1.5 hourలో. HTML, CSS అంత ఎక్కువ టైం తీసుకోం, కానీ జావాస్క్రిప్ట్ ఎక్కువ కవర్ చేస్తాం ఆ సెషన్లో. ఎందుకంటే మనకి రియాక్ట్కి ఎక్కువ కోర్ ఏంటంటే జావాస్క్రిప్ట్ అనమాట. సో కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడతాం స్టార్టింగ్లో. సో మ్యాక్సిమం ఒక 45 minutes ఉండొచ్చు, 45 minutes to 1 hour ఉండొచ్చు జావాస్క్రిప్ట్. అంటే ఫస్ట్ సెషన్ దానికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ సెషన్ దానికి వెళ్ళిపోతుంది. ఓకే సార్, బయట రియాక్ట్ కి జావా స్క్రిప్ట్ ఎక్కువ చేస్తున్నారా టైప్ స్క్రిప్ట్? ప్రాజెక్ట్ మోస్ట్లీ అండి ఎక్కువ ఏది వాడుతున్నారని మీకు తెలుసు? ఎక్కువ అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు. ఓకే. నోడ్ జేఎస్ కి అదే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కి ఫుల్ స్టాక్ డెవలపర్ గా ఉంటుందేమో కదా సార్? అంటే నాకు ఐడియా లేదు. ఉండిద్దండి. జావా స్క్రిప్ట్ ని రెండింటికి ఉపయోగించవచ్చు. సో జావా స్క్రిప్ట్ అనేది బోత్ ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి రెండింటికి యూజ్ చేస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం రియాక్ట్ కి యూజ్ చేస్తున్నాం, అంటే ఫ్రంట్ ఎండ్ కి యూజ్ చేస్తున్నాం ఈ ట్రైనింగ్ లో అయితే. నాకు బేసిక్స్ ఆఫ్ రియాక్ట్, రెడక్స్ తెలుసండి, కానీ ఇక్కడ మా అప్లికేషన్ లో ఏంటంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్ లో కూడా రెడక్స్ వాడకుండా కంటెక్స్ట్ అయిపోయి వాడుతున్నారు. సో స్మాల్ మనం నాకు తెలిసింది ఏంటంటే కంటెక్స్ట్ అయిపోయిన జస్ట్ స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ కే వాడతాం కదా, కానీ వీళ్ళు బ్యాంక్ అప్లికేషన్స్ కూడా ఇంకా కంటెక్స్ట్ అయిపోయినే వాడుతున్నారు. అది నాకు ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే రెడక్స్ వాడాల్సిన ప్లేస్ లో వీళ్ళు ఇంకా కంటెక్స్ట్ అయిపోయి వాడుతున్నారు. మేబీ కంటెక్స్ట్ అయిపోయి ఇస్ ది కరెక్ట్ వన్నా, లేకపోతే అది తెలియట్లేదండి. ఓకే, యా. సో బేసిక్గా అయితే కాంటెక్స్ట్ ఏపీఐకి రిడక్స్కి అసలు డిఫరెన్స్ లేదనమాట. సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అంటే రెండిట్లో మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే రెండు ఒకటేనే మీకు క్లారిటీ వచ్చింది. సో రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే రిడక్స్ అనేది జస్ట్ ఒక ఎక్స్ట్రా లైబ్రరీ అంతే. అంటే ఈ కాంటెక్స్ట్ ఏపీ ఏదైతే ఉందో దాన్ని మనం సింప్లిఫై చేసుకొని ఒక ఎక్స్ట్రా లైబ్రరీ కింద వాడుకుంటున్నాం అనమాట. అంటే జస్ట్ మన సింప్లిఫికేషన్ కోసం మనం వాడుతున్నాం, కానీ కాంటెక్స్ట్ ఏపీ వాడినా కూడా మీరు రిడక్స్ వాడుతున్నట్టే. అంటే రెండిట్లో కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఫైనల్ వచ్చేసరికి మీరు రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే ఖచ్చితంగా ఇదే యూజ్ చేయాలని లేదు. ఎవరైతే ఎక్స్ట్రా లైబ్రరీ అవసరం లేదనుకుంటారో సో వాళ్ళు డైరెక్ట్ కాంటెక్స్ట్ ఏపీఐని యూజ్ చేస్తారు. లేదు ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా మనం దాన్ని మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళు రిడక్స్ యూజ్ చేస్తారనమాట. సో ఫైనల్గా యూజ్ చేసే కాన్సెప్ట్స్ అయితే సేమ్. ఇప్పుడు మన సింగిల్ పేజ్ రియాక్ట్ అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ కదండి, కానీ ఇక్కడ ఈ అప్లికేషన్స్ ఏంటంటే ప్రతి స్క్రీన్ కి అప్లికేషన్ మొత్తం రీలోడ్ అయిపోతుంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అప్లికేషన్ మొత్తం రీలోడ్ అయినప్పుడు మన హోల్ కంటెక్స్ట్ ఇనిషియల్ స్టేట్ అనేది కూడా మళ్ళీ రీలోడ్ అవుతున్నట్టే కదండి? అవునండి. అంటే ఇప్పుడు మన రియాక్ట్ ని కూడా ప్రతి పేజ్ రీలోడ్ అయ్యేలాగా చేయొచ్చా, లేకపోతే ఇక్కడ వచ్చేసరికి కాంటెక్స్ట్ ఏపీ అంటే మనకి రిడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే రిఫ్రెష్ చేసిన ఒక చోట స్టోర్ అయి ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు మీరు సింగిల్ పేజ్ అప్లికేషన్ అయినా కూడా మీరు రిఫ్రెష్ చేసిన డేటా పోదు. ఎందుకంటే రిడక్స్లో ఒక ఫీచర్ ఉందన్నమాట, పర్సిస్టెంట్ స్టోరేజ్ అని చెప్పేసి. అంటే పర్సిస్టెంట్ అంటే సింపుల్గా ఏం లేదు, మన లోకల్ స్టోరేజ్నే డేటాకి అదే స్టోరేజ్ కింద యూజ్ చేస్తుంది అనమాట. సో ఈవెన్ మనం రిఫ్రెష్ చేసినా కూడా డేటా పోదనమాట. అంటే ఇప్పుడు మీరు కాంటెక్స్ట్ ఏపీ ఏదైతే అంటున్నారో సో అందులోనే సేమ్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనకి రీలోడ్ చేసిన ఇష్యూస్ అనేవి ఉండవు. నేను చెప్పిన థర్డ్ పార్టీ యాప్ పేరు గ్యాట్స్బీ అండి. గ్యాట్స్బై అనేది జస్ట్ ఒక ఏమంటారు ఒక టూల్ అనమాట. అంటే రియాక్ట్ అప్లికేషన్ యూజ్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ టూల్. సో దాంతో మనం బేసిక్గా ఈకామర్స్ అప్లికేషన్ లాంటి వాటిని క్రియేట్ చేయడం కానీ, లేదంటే డైరెక్ట్ టెంప్లెట్స్ని క్రియేట్ చేయడం కానీ అలాంటివి చేయొచ్చు. బట్ అలాంటి వాటిని అయితే మనం కవర్ చేయమన్నమాట. మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తాము. ఎందుకంటే ఆ గ్యాట్స్బై లాంటివి చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే గ్యాట్స్బై, నెక్స్ట్ జేఎస్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయన్నమాట.
అవన్నీ ఏంటంటే ఈ Okay. కోర్ని యూజ్ చేసుకొని డెవలప్ చేసినవి. సో కాబట్టి మనం ఆ లైబ్రరీస్ అన్ని కవర్ చేస్తే మనకి మెయిన్ రియాక్ట్ అనేది కవర్ అవ్వదు అనమాట. సో దానివల్ల మ్యాక్సిమం అవుట్ సైడ్ లైబ్రరీస్ అయితే మనం కవర్ చేయము. బట్ దాన్ని యూజ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తాం అనమాట. అంటే నెక్స్ట్ జేఎస్ యూజ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, ఈ గ్యాట్స్ యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేది నేను కవర్ చేస్తాను. జేక్వెరీ అని చెప్పారు అసలు. జేక్వెరీ ఇందులో ఉండదండి. జేక్వెరీ కంప్లీట్గా అది డిఫరెంట్ ఫ్రేమ్వర్క్. అది జేక్వెరీ మ్యాక్సిమం రియాక్ట్లో అసలు ఎక్కడ యూజ్ చేయమన్నమాట. ఇన్ కేస్ మీరు రియాక్ట్లో జేక్వెరీ యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే రియాక్ట్లో జేక్వెరీ కూడా సపోర్ట్ చేసేది. ఎందుకంటే ఓవరాల్గా మొత్తం అంతా జావా స్క్రిప్ట్ కాబట్టి మీరు జస్ట్ ఆ సిడిఎన్ లింక్ కానీ లేదంటే జేక్వెరీని డైరెక్ట్గా ఎన్పిఎం కింద ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా రియాక్ట్లో యూజ్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనం ఇందులో జేక్వెరీని కవర్ చేయము, ఎందుకంటే అది కంప్లీట్గా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ కాబట్టి ఇందులో అంత ఎక్కువగా యూసేజ్ అనేది ఉండదన్నమాట. ప్లెయిన్ జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే రియాక్ట్ యూజ్ చేయొచ్చు, కానీ జేక్వెరీ చాలా తక్కువ యూజ్ చేస్తాం. వెబ్సైట్ అనేది మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటున్నాను. సో అక్కడ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు వెబ్సైట్ అనేది కావాలనుకుంటే ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను చూడండి. సో ఈ వెబ్సైట్ లింక్ని మీరు సేవ్ చేసుకోండి. సో అది క్లిక్ చేస్తే మీకు రియాక్ట్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది అనమాట. సో ఇక్కడ రియాక్ట్ అని చూడండి. సో ఇక్కడ ఇందులో మీరు డైరెక్ట్గా ఎన్రోల్ అని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ పేమెంట్ చేసి మీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తే అయిపోద్ది అనమాట. నేటివ్ కవర్ చేస్తారు ఏమైనా అటువంటి ఉండదు. ఇందులో రియాక్ట్ నేటివ్ ఉండదండి. అంటే కంప్లీట్ మన వెబ్ కాబట్టి అది డిఫరెంట్ వేరే టెక్నాలజీ అనమాట. అంటే రియాక్ట్లో పార్ట్ అయినా కూడా అది దీనికి సంబంధం లేదనమాట. కంప్లీట్ మొబైల్ అప్లికేషన్ చేయడానికి చేస్తాము. సో కాబట్టి అది ఇందులో కవర్ చేయమన్నమాట. అది మీ దగ్గర ఉందా లేకపోతే అంటే నేను అది కోర్సు సెపరేట్ ఉంది, ట్రైనింగ్ అయితే ప్రెసెంట్ లేదనమాట. ట్రైనింగ్ ఓన్లీ రియాక్ట్ చేసి మాత్రం ఉందన్నమాట. కోర్స్ అయితే ఆల్రెడీ ఉంది. అంటే ఇంతకుముందు చెప్పిన బ్యాచెస్ ఏవైతే ఉంటాయో సో అవి రికార్డెడ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. సో దానికైతే రియాక్ట్ నేటివ్ సంబంధించి కోర్స్ ఉంది. సో ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మీరు మిగతా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఒకసారి చూడండి. ఇంకా ఈ కోర్సు డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న సిలబస్ వచ్చేసరికి ఓల్డ్ సిలబస్ అనమాట. ఇక్కడ వ్యూ డీటెయిల్ కరికులం క్లిక్ చేస్తే మీకు సిలబస్ వచ్చింది. సో కాకపోతే ఇది ఓల్డ్ కరికులం, అంటే లాస్ట్ ట్రైనింగ్ సెషన్ ఉంది. ఆల్మోస్ట్ సేమ్ ఇదే ఉండేది. అప్పుడైతే 6 weeks కరికులం అనమాట. ఇప్పుడు 4 weeks కింద కన్వర్ట్ చేసాము. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేసాము. సో నేను ఈ లేటెస్ట్ కోర్స్ కూడా మీకు ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూడండి ఒకసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఒకవేళ మీరు రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది చూడాలనుకుంటే ఈ విఎం ట్రైనింగ్ వెబ్సైట్లో రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది వీడియోలో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగ్లి.